Welcome to my channel Govindamma Smart Art. So today we are going to discuss about degrees of comparison. So degrees of comparison means we already know that adjective modifies a noun. That means adjective adds some qualities to a noun. మనం నౌన్కి కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ని అడిషనల్గా కొన్ని క్వాలిటీస్ని యాడ్ చేసేదే అడ్జెక్టివ్. ఆ అడ్జెక్టివ్స్కి మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని రాస్తామన్నమాట. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ పీపుల్, ఆబ్జెక్ట్స్ అండ్ ప్లేస్. పీపుల్ ప్రజలను కానీ, ఆబ్జెక్ట్స్ వస్తువులను కానీ, లేదా ఎనీ ప్లేస్ స్థలాలను కానీ, హైయెస్ట్ లోయెస్ట్ అలాగా కంపేర్ చేయడానికి, పోల్చడానికి ఉపయోగించేటటువంటిదే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, సో వీ హ్యావ్ 3 types ఆఫ్ డిగ్రీస్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది కొంచెం ఈజీ టాపిక్ అండి. మీరు కొంచెం శ్రద్ధగా చదివారంటే మీరు ఫుల్ స్కోర్ని తెచ్చుకోవచ్చు అనమాట. సో వీ హ్యావ్ 3 types ఆఫ్ డిగ్రీస్: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో పాజిటివ్ డిగ్రీ మీన్స్ ఇట్ రెఫర్స్ ఎ సింగులర్ పర్సన్. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటటువంటి వాక్యాలను మనం పాజిటివ్ డిగ్రీలో రాస్తాం. సో చూడండి, మీకు అందుకే ఈజీగా అర్థం కావడం కోసం ఇక్కడ పిక్చర్స్ ఇచ్చేసాను. సో పాజిటివ్ డిగ్రీ ఆల్వేస్ టెల్స్ అబౌట్ వన్ పర్సన్ ఆర్ వన్ ఆబ్జెక్ట్ ఆర్ వన్ ప్లేస్ అనమాట, వన్ థింగ్. ఓకే, సో వన్ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సుమన్ ఈజ్ ఏ టాల్ బాయ్. సో ఇక్కడ సుమన్ అనే అబ్బాయిని ఎగ్జాంపుల్ తీసుకుంటే, సుమన్ ఈజ్ ఏ టాల్ బాయ్, సుమన్ పొడవైన అబ్బాయి. సో ఈ సెంటెన్స్లో మనం ఒకరి గురించే మాట్లాడుతున్నాం. అండ్ నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ 2 things ఆర్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ 2 places. రెండింటిని కంపేర్ చేయడం కోసం మనం ఇక్కడ కంపారిటివ్ డిగ్రీని వాడతాం. చూడండి, సో ఇది ఎప్పుడు కూడా బిట్వీన్ 2 అనేది ఉంటుందన్నమాట. సుమన్ ఈజ్ టాలర్ దాన్ కిరణ్. ఇక్కడ సుమన్ని, కిరణ్ని మనం కంపారిటివ్ చేస్తే సుమన్ ఈజ్ టాలర్ దాన్ కిరణ్. సుమన్ కిరణ్ కంటే పొడవుగా ఉన్నాడనేసి ఇద్దరిని కంపేర్ చేస్తూ సెంటెన్స్ రాశాం. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ఈజ్ యూజ్డ్ ఫర్ మోర్ దాన్ 2 ఆర్ ఇన్ ప్లూరల్స్ అనమాట. 2 కంటే ఎక్కువగా లేదా ఇంకా నెంబర్ ఆఫ్ అనే వాటి మధ్యలో నుంచి ఒకటి మనం పికప్ చేయాలి. సో అందరిలో నుంచి ఒకరిని మనం బయటికి తీయాలి అనేటప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీస్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్స్ చూడండి, సుమన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సుమన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ ఆర్ సుమన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద గ్రూప్. ఒక గ్రూప్లో అంటే మోర్ దాన్ 2 ఉంటారు, 3, 4 ఆర్ ఎనీ నెంబర్ అనమాట. సో గ్రూప్ అందరిలో కల్లా పొడవైన అని చెప్పేటప్పుడు మనము టాలెస్ట్ అనేటటువంటి సూపర్లేటివ్ డిగ్రీస్ని వాడతాం. ఇంకొక టిప్ ఏంటంటే, అన్ని సూపర్లేటివ్ డిగ్రీస్ ముందర ది అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో సూపర్లేటివ్ డిగ్రీని, కంపారిటివ్ డిగ్రీని, ఆ డిగ్రీస్ని మనం వర్డ్స్లోకి రాయాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. చూడండి, పాయింట్ 1 ఏంటంటే, ఫర్ మోస్ట్ ఆఫ్ ది పాజిటివ్ డిగ్రీస్ వర్డ్స్, ఫర్ మోస్ట్ ఆఫ్ ది adjectives which are 1 syllable and 2 syllables, we add er in the comparative degree and est in the superlative degree. For example, dull, we add er in the comparative degree duller and we add est in the comparative degree dullest. Likewise, big, bigger, biggest, small, smaller, smallest. If the adjectives in the positive degree already have e, so then we add only r in the comparative degree and st in the superlative degree. For example, large. Here there is already e in the word large, so we add only r in the comparative degree and st in the superlative degree. Large, larger, largest. Next, point 3, if the adjectives in the positive degree has y, we add only IER in the comparative degree and IEST in the superlative degree. For example, happy. So we add only IER in the comparative degree and IEST in the superlative degree. Happy, happier, happiest. Next, point 4, for some adjectives we add more in the comparative degree and most in the superlative degree. For example, beautiful, more beautiful, most beautiful. We add more and most here. Likewise, handsome, more handsome, most handsome. Powerful,
more powerful, most powerful, dangerous, more dangerous, most dangerous. Likewise, we add more and most in the comparative and superlative degrees. Next, point 5, all three positive degree, comparative degree and superlative degree are different in three forms. For example, good, better, best. Observe here, these three are different in 3 degrees. Likewise, bad, worse, worst. In examination point of view, we will get this type of sentences. Kumar is a handsome boy. Change it into a comparative sentence. So Kumar is a handsome boy. They gave this sentence in positive degree because only one person is here. So we have to observe only 2 things to change these sentences. Number 1, the tense of the sentence. Tense means present tense or past tense likewise. And singular or plural. So here Kumar is a singular and tense is present tense is. So present tense is and past tense is was. So మనం ఏ సెంటెన్స్ నుంచి ఏ సెంటెన్స్లోకి మార్చినా కూడా దాని మీనింగ్ అనేది మారకూడదు ఇంగ్లీష్లో. కాబట్టి ఇక్కడ మనం ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం రాసే సెంటెన్సెస్ కూడా ఆన్సర్ కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో ఇక్కడ మనం రాస్తున్నాం కుమార్ చూడండి కంపారిటివ్ డిగ్రీలో కుమార్ ఈజ్ మోర్ హ్యాండ్సమ్ దాన్ మోహన్ లేదా మనం ఇలాగనే చెప్పొచ్చు కుమార్ ఈజ్ మోర్ హ్యాండ్సమ్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇంకా మిగతా ఏ పిల్లల కంటే కూడా కుమార్ మోర్ హ్యాండ్సమ్ అందంగా ఉన్నాడని ఇట్లా కూడా పోల్చొచ్చు అనమాట. ఆ మోడల్స్ నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సరే ఇదే సెంటెన్స్కి మనము సూపర్లేటివ్ మార్చాలంటే ఎట్లా? కుమార్ ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ద స్కూల్ ఆర్ కుమార్ ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ద గ్రూప్, క్లాస్, ఇన్ ద సిటీ, ఇన్ ద టౌన్, అట్లా అందరిలో కల్లా అని చెప్పేసి మనం చెప్పేటప్పుడు మోస్ట్ హ్యాండ్సమ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీకి. వీళ్ళు అడిగింది కేవలం కంపారిటివ్నే, సో నేను సూపర్లేటివ్ కూడా చెప్తున్నాను అనమాట. చూడండి మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటేనే గుర్తొచ్చేయాలన్నమాట. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి అడ్జెక్టివ్స్కి కంపారిటివ్ డిగ్రీలో మనం రాసేటప్పుడు దాన్ అనే వర్డ్ యూస్ చేస్తాం. క్లవరర్ దాన్, బిగ్గర్ దాన్, స్మాలర్ దాన్, షార్టర్ దాన్, బ్రైటర్ దాన్ అనేసి. ఓకేనా? దాన్ అనేది కంపల్సరీగా యూస్ చేస్తాం. అలాగనే సూపర్లేటివ్ డిగ్రీలో దా అనేటటువంటి ఆర్టికల్ని కూడా మనము యూస్ చేస్తాం. ఓకే, సో ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలా, పిల్లలకి కూడా టిప్స్ నేర్పించాలా. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం ఫస్ట్ మోడల్ చూద్దాం. లెట్ us see the మోడల్. సింగులర్ మోడల్ అనమాట. మనం సింగులర్ అంటేనే ప్రెజెంట్ టెన్స్లో ఈజ్ అండ్ పాస్ట్ టెన్స్లో వాజ్ వస్తుంది. సో ఈ సింగులర్ మోడల్లో పాజిటివ్ డిగ్రీలో నో అదర్, కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్, దాన్ ఎనీ అదర్, అండ్ సూపర్లేటివ్ డిగ్రీలో కామన్గా ద టాలెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం చూడాలంటే నేను ఇక్కడ టాల్ అనేటటువంటి ఒక అడ్జెక్టివ్ని తీసుకున్నానంటే, అంటే ఒక అడ్జెక్టివ్ తీసుకునేసి మనం ఆల్ మోడల్స్ తీసుకున్నామంటే ఏ సెంటెన్స్ ఎట్లా మార్చాలో కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో ఐ హ్యావ్ టేకెన్ టాల్ హియర్. సో లెట్ us see the first model, singular model. Okay, so singular model positive degree sentence means we observe the word no other. So let us see the sentence. No other boy in the class is as tall as Kamal. ఇక్కడ నో అదర్ బాయ్ అనేది వస్తుంది. నెక్స్ట్ యాజ్ టాల్ యాజ్ కమల్, అంటే ఇక్కడ ఒక అబ్బాయినే తీసుకున్నాము, కమల్ అనే అబ్బాయినే తీసుకున్నాము. అతనంత టాల్ వేరే ఇతర అబ్బాయి లేడు అని చెప్పేసి ఆ అబ్బాయి గురించి ఇక్కడ మనము మాట్లాడుతున్నాం పాజిటివ్ డిగ్రీలో. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో చూస్తే కమల్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. దాన్ ఎనీ అదర్ బాయ్ అన్నాం ఇక్కడ. సో కమల్ అనేది టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్. ఇక్కడ చూడండి దాన్ ఎనీ అదర్ బాయ్ అనే సింగులరే యూజ్ చేసాం ఇక్కడ. ఇంకొక వేరే అబ్బాయితో పోలిస్తే కమలే పొడవుగా ఉంటాడు అనేసి. నెక్స్ట్ కమల్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ జనరల్గా మనకు ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్ అలాగా వచ్చేస్తాయి అనమాట ఈ మోడల్, సింగులర్ మోడల్లో. సో ఇక్కడ చూడండి క్లాస్ని మొత్తాన్ని కంపేర్ చేసి క్లాస్ మొత్తంలో కల్లా కూడా కమల్ టాలెస్ట్ అనేసి తీస్తున్నాం సూపర్లేటివ్ డిగ్రీలో. ఓకేనా అండి? ఇక్కడ చూడండి దాన్ కంపారిటివ్ డిగ్రీలో, ది అనేది సూపర్లేటివ్ డిగ్రీలో గమనించాలన్నమాట. అండ్ నెక్స్ట్ ప్లూరల్ మోడల్, ప్రజెంట్ టెన్స్ ఆర్ అండ్ పాస్ట్ టెన్స్ ఈస్ వర్. ఇక్కడ ఏంటి చూడండి మన వెరీ ఫ్యూ, మెనీ, అదర్ అండ్ వన్ ఆఫ్ ద ఇలాంటి వర్డ్స్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఈ టాల్ అనే అబ్జెక్ట్ని తీసుకుంటే వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ సుమన్.
ఇక్కడేంటి నో అదర్ బాయ్, సుమన్ కంటే ఏ ఇతర అబ్బాయి కూడా పొడవు లేడు అని చెప్పేసామన్నమాట. కానీ ఇక్కడేంటి వెరీ ఫ్యూ బాయ్స్, కొంతమంది పిల్లలు మాత్రమే సుమన్ అంత టాల్గా ఉన్నారు, సుమన్ అంత పొడవుగా ఉన్నారు. అంటే సుమన్ పొడవేనే ఇక్కడ చెప్తున్నాము, ఇంకొంతమంది కూడా ఉన్నారని మనం ప్లూరల్లో చూపిస్తున్నాం అనమాట. నెక్స్ట్, సుమన్ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సుమన్ వాళ్ళ క్లాస్లో చాలా ఇతర అబ్బాయిలు కూడా టాల్గా ఉన్నారు. దాన్ మెనీ అదర్ బాయ్స్, ఇక్కడ చూడండి ప్లూరల్ ఫామ్ అనేది వస్తుంది అనమాట. సో చాలామంది పొడవుగా ఉన్నారు, వాళ్ళలో కూడా సుమన్ పొడవు అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం కంపారిటివ్ డిగ్రీలో. దాన్ మెనీ అదర్ బాయ్స్ అనమాట. నెక్స్ట్, సుమన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో వాళ్ళ క్లాస్లో టాలెస్ట్ బాయ్స్ కొంతమంది ఉన్నారు. సో వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ అంటే వాళ్ళందరిలో కూడా ఒక అబ్బాయి, ఒకానొక టాలెస్ట్ అబ్బాయి ఇక్కడ సుమన్ అనేసి చెప్తున్నాం. అంటే వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ టాల్ యాజ్ సుమన్, టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్, వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్. ఈ మూడు మనము ఇక్కడ గమనించాలన్నమాట. నెక్స్ట్, నెగిటివ్ మోడల్. నెగిటివ్ మోడల్లో సమ్ ఆర్ అట్లీస్ట్ అనేది పాజిటివ్ డిగ్రీలో వస్తుంది. సమ్ అదర్ బాయ్స్ అనేది మనం కంపారిటివ్ డిగ్రీలో, నాట్ టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తున్నాం అనమాట. ఇక్కడ నెగిటివ్ అంటే ఏంటి, నాట్ యూజ్ చేస్తాం. సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ కిరణ్. సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే కొంతమంది బాయ్స్ ఉన్నారు, అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ కిరణ్, కిరణ్ అంత పొడవుగా వీళ్ళు దగ్గరగా ఉన్నారు. అంటే అంత పొడవుగా దాదాపు ఉన్నారు, అంటే ఇక్కడ మిగతా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కిరణ్కి దాదాపుగా ఉన్నారు అనేసి ఇక్కడ మనము చెప్తున్నాం. ఒక అబ్బాయిని తీసుకున్నాం పాజిటివ్లో, ఒకరి గురించి చెప్తున్నాం, కానీ ఇతర పిల్లల్ని కూడా ఆ కేటగిరీలో ఒక సైడ్కి చేసి చెప్తున్నాం అనమాట, సమ్ బాయ్స్ అనేసి. ఓకే, కంపారిటివ్ డిగ్రీలో ఈ సమ్ బాయ్స్ అనేది సమ్ అదర్ బాయ్స్గా వస్తుంది. చూడండి, కిరణ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఈ క్లాస్లో కిరణ్ మిగతా పిల్లల కంటే అంత పొడవుగా, మరీ అంత పొడవుగా లేడు, అంటే కొంత పొడవు ఉన్నాడు. సో సమ్ అదర్ బాయ్స్ ఇంకొంతమంది ఇతర పిల్లల కంటే పెద్దగా లేడు, అంటే మిగతా కొంతమంది పిల్లల కంటే టాల్గా ఉన్నాడు అనేసి. సో ఇక్కడ పోలుస్తూ ఇక్కడ టాలర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ అనేది చెప్తున్నాం. నెక్స్ట్, కిరణ్ ఈస్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఏంటి నెగిటివ్ కదండి. సో క్లాస్లో అందరికంటే పొడవేమీ కాదు, అంటే కొంత పొడవుగా ఉన్నాడు, నాట్ ద టాల్, కొంత పొడవు ఉన్నాడు, కానీ క్లాస్ అందరిలో కంటే పొడవుగా ఏమీ కాదు అనేది. ఫోర్త్ మోడల్ ఏంటంటే మనం ఇక్కడ పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్లోకి మార్చేది. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఎక్కువగా ఇవ్వరండి ఎగ్జామినేషన్స్లో. ఈ టూ మోడల్స్ని ఎలాగ మారుస్తామంటే మనం నెగిటివ్ లే నుంచి పాజిటివ్ టు నెగిటివ్ అయినా మనము మార్చవచ్చు. ఎలాగ చూడండి, సీత ఈజ్ బెటర్ దాన్ మధు ఇన్ ఇంగ్లీష్. గుడ్, బెటర్, బెస్ట్ కదండి డిగ్రీస్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇద్దరిని పోలుస్తున్నాడు కంపారిటివ్ డిగ్రీలో. బెటర్ దాన్, సీత మధు కంటే బెటర్ ఇంగ్లీష్. చూడండి, నాట్ తీసేస్తే మనం ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. నాట్ పెట్టాం కాబట్టి నెగిటివ్, అంటే నెగిటివ్లోకి మనం మారుస్తున్నాం పాజిటివ్ డిగ్రీలోకి. ఎట్లా, మధు ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ సీత ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ సీత మధు కంటే బెటర్ అంటే ఇక్కడ మధు ఈజ్ నాట్ గుడ్ యాజ్ సీత కంటే మధు అంత బెటర్గా ఏమీ లేదు. బెటర్గా లేదనే దానికి మనకు పాజిటివ్ డిగ్రీ పదం ఉంది చూడండి, గుడ్ ఇక్కడ వాడాం. ఓకేనా. నెక్స్ట్, అఖిల్ ఈజ్ నాట్ క్లవరర్ దాన్ రాము అంటే రాము ఈజ్ అట్లీస్ట్ యాజ్ క్లవర్ యాజ్ అఖిల్. మనం ఇక్కడ చూపించాం కదండి, ఈ నెగిటివ్ సెంటెన్స్లలో మనం నాట్ అని పెట్టేటప్పుడు అట్లీస్ట్ అనేది పెట్టాం కదా. సో అలాగ పాజిటివ్ డిగ్రీస్లో మనం రాసేటప్పుడు అట్లీస్ట్ అనేది ఇక్కడ పెడుతున్నాం అన్నమాట. సో ఇక్కడ ఈ మోడల్స్ అన్నీ ఒక అబ్జెక్టివ్ తీసుకునేసి మనం అన్ని మోడల్స్లో చేయడానికి మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం, అన్నిటికన్నీ స్కోర్ చేయగలుగుతాం. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.